వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. జన్మనిచ్చిన అమ్మను జీవితాంతం గుర్తుండేలా కొడుకు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ప్రస్తుతం అది ఏందనేది మనం తెలుసుకునేందుకు ఆమె కుమారుడైన సుధాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్ చెప్పండి, అంటే ఒక తల్లి మీద అంత ప్రేమతో మీరు చాలా సేకరించి చిన్నపిల్లల్ని కూడా చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నారు. అసలు ఏంటి అంటే మామూలుగా ఏంటంటే ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్, దీన్ని వెనకాల కథ ఏంటి సార్? ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ అంటే మా తల్లిగారు అయినటువంటి అత్తివరం వెంకమ్మ కిడ్స్ సైన్స్ కార్నర్. మా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసినటువంటి మా మాతృమూర్తి అతి చిన్న వయసులోనే 33 సంవత్సరాల వయసులోనే పెరాలసిస్తో మంచాన పట్టడం జరిగింది. అయినప్పటికీ మొక్కవని దీక్షతో మా తండ్రి గారు మమ్మల్ని ముగ్గురు అన్నదమ్ములు అయినప్పటికీ మా తల్లిని చూసుకుంటూ మేము ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఈ స్థానంలో నిలబడడానికి కారణం మా మాతృమూర్తి యొక్క ఆశీస్సులు. ఆమె మంచంలో ఉన్నప్పటికీ మా యోగక్షేమాలను అనుక్షణం పరిశీలిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ స్థాయికి నిలిపినందుకోసం కాను నేను ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ నిర్మించినటువంటి ఈ ఇంటిపైన ఆ ఫ్లైఫోర్ మొత్తం కూడా మా మదర్కి అంకితం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని మా సతీమణి, మా తండ్రి గారు, మా పిల్లలు, మా అన్నదమ్ములందరితో కూడా చర్చించి అమ్మ పేరు మీద ఈ వేదాయపాలెంలో, ఈ నెల్లూరులో ఆమెకంటూ ఒక గుర్తింపు రావాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఆసక్తి అయినటువంటి సైన్స్ సబ్జెక్ట్ పైన. సార్ ఒకటి, ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు ఉంటారు, ఇది మీ అంటే దీన్ని స్లాబ్ వేసేటప్పుడు అనారోగ్యంతో ఉన్న అమ్మ చనిపోవడం, తర్వాత ఈ పోర్షన్ మొత్తము ఆమె పేరు మీద పెట్టేయడము, అంటే వందలాది పురాతనమైన పిల్లలకు పనికి వచ్చే విజ్ఞానం పెంపొందించే వస్తువులు మొత్తం సేకరించి అమ్మ పేరు మీదే పెట్టారు. ఇది మొత్తం సెట్ చేయడానికి చాలా ఖర్చు అయి ఉండొచ్చు. అయితే ఎక్కడ సేకరించారు, అసలు అమ్మ ఎలా చనిపోయింది ఏంటి? సార్ మేము 2021లో ఈ అంతకుముందు మాకు వేదాయపాలెంలో 60 ఎకరాల స్థలం ఉండేది. అది మా తాతగారిది. అది మా అమ్మగారికి వచ్చిన తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములు కూడా ఇక్కడ కరోనా పీరియడ్లో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంటిని నిర్మించేటువంటి క్రమంలో ఇంట్లో ఉన్నా కానీ మా మదర్కి ఆ మహమ్మారి అనేది సోకడం జరిగింది, కరోనా. ఆ కరోనాతో ఆ చనిపోయిన రోజే నేను ఈ ఇంటిని నిర్మించేటప్పుడు ఈ స్లాబ్ అనేది వేస్తున్నాను. కాబట్టి ఈ స్లాబ్ వేసే రోజే ఆమె చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపించి ఆమెకు ఒక గుర్తుగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అమ్మ పేరు మీదే ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ను ఏర్పాటు చేయడానికి అదొక కారణం. అంటే ఇది కట్టే సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఓకే, ఇదే దాంట్లో ఈ ఆమె పేరు మీద పెట్టారు. ఓకే ఓకే. పిల్లలు అంటే ప్రతి ఆదివారం ఇది ఉంటుందా ఇక్కడ? ఉంటుంది సార్. నేను మామూలుగా చిన్నదిగా ఒక చిన్న సైన్స్ ల్యాబ్ అనేది ఏర్పాటు చేద్దామనేటువంటి తలంపుతో నేను ఏర్పాటు చేశాను మొదట. దాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి మోవా రామలింగం గారి చేతుల మీదుగా, ఎందుకంటే నన్ను ఒక టీచర్గా, నన్ను ఒక రిసోర్స్ పర్సన్గా రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి రామలింగం సార్. నెల్లూరు జిల్లా డిఓగా పనిచేశాడు. ఆయన జిల్లా డిఓగా ఉన్నప్పుడు మరియు జాయింట్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా నాకు అనేక అవకాశాలు ఇచ్చి సుధాకర్ అంటే సైన్స్ అనేటువంటిది నిలపడంలో ప్రధానమైనటువంటి పాత్ర సార్ది. కాబట్టి సార్ చేతుల మీదుగానే నేను ఓపెన్ చేయించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మార్చి 5, 2022వ తేదీన నేను ఈ కిడ్స్ సైన్స్ కార్నర్ని సార్ చేతుల మీదుగా నేను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు చిన్నదిగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క కిడ్స్ సైన్స్ కార్నర్ ఈరోజు ఒక రాష్ట్రంలోనే మీలాంటి ప్రముఖ ఛానళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి స్థాయికి ఎదగడానికి ఆ యొక్క కృషి మా కుటుంబ సభ్యులది మరియు మాది. అంటే మీ దగ్గర మొత్తం ఎలా సేకరించారు సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ప్రొజెక్టరా, దీన్ని ఏమంటారు? ప్రొజెక్టర్ సార్, 8mm ప్రొజెక్టర్. అది ఇది ఫిల్మ్ ప్రొజెక్టర్. ఇక్కడ ఈరోజు నేను పైన ఒక బెన్క్యూ ప్రొజెక్టర్ పెట్టాను. ఈ బెన్క్యూ ప్రొజెక్టర్ రావడానికి ముందు అనేది ఎలా ఉంది, ఆ జనరేషన్ అనేది ఎలా డెవలప్ అయింది, టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, నా దగ్గర ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి సైన్స్ వస్తువులన్నీ కూడా పాత కాలంలో అవి ఎలా పనిచేస్తున్నాయి, ప్రస్తుతం ఏ విధంగా రూపాంతరం చెందినాయి అనే దానికోసం తెలిసేదాని కోసం, విద్యార్థులకు తెలిసేదాని కోసం. మరొకటి ఏంటంటే విద్యార్థులకి అనేక రంగాల్లో ఆసక్తి ఉంటుంది. కొంతమంది విద్యార్థులకి ఆటలు అంటే ఇష్టం.
ఆటల ద్వారానే వాళ్ళకి సైన్స్ నేర్పించాలనే ఉద్దేశంతో సైన్స్ టాయ్స్ నేను అక్కడ పెట్టడం జరిగింది. ఓకే ఓకే. అన్ని కూడా సైన్స్ టాయ్స్. అదేవిధంగా కొంతమందికి పిల్లలకి చిన్నపిల్లలకి ఎక్వేరియం అంటే చేపలన్నా అవి ఇష్టం కాబట్టి వాళ్ళు దాంతో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇది. కొంతమందికి పుస్తక పఠనం అంటే కాబట్టి దగ్గర దగ్గర 2,000 రూపాయలు 2,000 రకాలైనటువంటి పుస్తకాలు నేను సైన్స్ పుస్తకాలను సేకరించలేదు. కొంతమందికి ఈ రోజు ప్రస్తుతము ఈ యొక్క ప్రాక్టికల్స్ అనేటివి విద్యార్థులకు అందుబాటులోకి రావట్లేదు. అనేక కార్పొరేట్ కళాశాలలో కూడా ప్రాక్టికల్స్ అనేటివి చేయించడం లేదు. అందుకోసమని నా దగ్గరకు వచ్చేటువంటి ఆ విద్యార్థులకైనా కానీ ఈ యొక్క ప్రయోగ నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఫుల్ ఎక్విప్డ్ సైన్స్ ల్యాబ్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ప్రతి ఒక్క సైన్స్ ఎక్విప్మెంట్ వాటి యొక్క ఉపయోగాలు తెలియజేసే దానికోసం మొత్తం మీటర్స్ కావచ్చు, తర్వాత అన్నీ కూడా నేను డిస్ప్లే చేయడం జరిగింది. అన్నిటికీ మించి మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలు అంటే అందరికీ కూడా ఒక రకంగా మధుర స్మృతులు. అవి ఈరోజు కనుమరుగైపోతున్నాయి. అందువల్లనే నేను ఒక మహోద్యమం లాగా 1947వ సంవత్సరం నుంచి నేటి వరకు అనేక పాఠ్య పుస్తకాలని నేను భద్రంగా సేకరించి వచ్చే భవిష్యత్తులో ఉన్నటువంటి తరాల రచయితలకు కానీ వాటికి అందుబాటులో తేవాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క అన్నిటినీ కలిపి ఈ కిడ్ సైన్స్ కార్నర్ని నేను ఏర్పాటు చేశాను సార్. దీనికంటూ దగ్గరగా ఒక 15 లక్షల రూపాయలు నేను వెచ్చించడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పట్లో ఉండే కెమెరా ఇది సార్, ఫిల్మ్ కెమెరా. ఓకే. ఏ ఇయర్ ఉండొచ్చు సార్ ఇది? ఇది అరౌండ్ 1960s సార్. ఇది 1960s. 1960s ఇది. ఈ ఫోన్ మనందరికి కేవలం ఇప్పుడు పిల్లలు ఇక్కడ చూస్తున్నారు, దేంట్లో పాత సినిమాల్లో ఫోన్స్. అలాంటిది ఆ పిల్లవాడు వచ్చి దీన్ని చూడంగానే ఒక రకంగా అనుభూతి కలుగుతుంది ఈ ఫోన్ పట్టుకోవాలి. అలాంటి వస్తువులను సేకరించాను. ఇదే విధంగా గేర్ వీల్ సార్ ఇది. ఈ విధంగా అంటే చైన్ సిస్టమ్ అనమాట. ట్రైన్ అది చైన్ సిస్టమ్ ఏ విధంగా తిరుగుతుంది అనే దానికోసం. ఓకే ఓకే. ఇది ఓకే ఓకే. అదే విధంగా మీ దగ్గర ఉండే పాత అంటే పురాతనమైన 74 కూడా ఉన్నాయంటున్నారు. ఒకసారి వరుసగా మా వ్యూవర్స్ను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే మీ దగ్గర మొత్తం సేకరించిన ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం సార్. చూద్దాం. ఓకే. ఈరోజు మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడేటువంటి ఐటమ్స్ ఏంటంటే సార్, టెలిఫోన్ సిస్టమ్. అంటే ఆ డైలర్ ఫోన్స్ అనేటివి ఎలా ఉన్నాయి, తర్వాత ఆ ఫోన్ అనేది ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా వచ్చింది, నెంబరింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత రిసీవరు డైలర్ రెండు ఒకే దాంట్లో వచ్చే విధంగా ఫస్ట్ వచ్చినట్టు ఇది. తర్వాత దీనికంటే ముందు మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఒకసారిగా గమనించినట్లయితే టెలిగ్రామ్ సిస్టమ్. ఇది టెలిగ్రామ్ మిషన్. మనం అప్పట్లో సమాచారాన్ని వేగవంతంగా చేయాలంటే టెలిగ్రామ్ వాడేవాళ్ళం. ఈ టెలిగ్రామ్ అనేది మోర్స్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ మోర్స్ కోడ్ లో డాట్ లైన్ డాట్ లైన్ డాట్ లైన్, దీన్ని డాట్ లైన్ 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 డాట్ లైన్ అట్లా దాన్ని డీకోడింగ్ చేసి ఆ సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు. ఇవి ఆర్మీ యూజ్డ్ సార్. అది ఇది సార్ అప్పట్లో దీంట్లోనే డైలర్ ఓకే ఓకే. అది ఓకే. ఎట్లా ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకు నెంబర్ అనుకోండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23187 అనుకోండి, 2 3 అదే నెంబరింగ్ సిస్టమ్. తర్వాత డైలీ తర్వాత మళ్ళీ మాట్లాడటం అన్ని ఒకే దాంట్లో వచ్చే విధంగా. ఎన్ని చేంజ్ అయ్యాయి చూడండి. ఫస్ట్ ఇది, తర్వాత ఇప్పుడు తర్వాత డిజిటల్ వచ్చింది దీంట్లోనే. అది కూడా డిజిటల్ కూడా వచ్చింది. తర్వాత మనం మొబైల్ నోకియా ఫోన్ కాడ నుంచి తర్వాత ఈ రోజు ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ అవన్నీ వాడుతా ఉన్నాం. తర్వాత నేను ఇవి తీసుకున్నాను సార్. ఆ రోజుల్లో కరెంట్ లేని రోజుల్లో మనకు అందుబాటులో ఉన్నటివి టార్చ్ లైట్స్. ఈ టార్చ్ లైట్స్ అనేటివి ఫస్ట్ వన్ ఎవరెడీ వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టిన ఫస్ట్ టార్చ్ చిన్న టార్చ్. ఈ చిన్న టార్చ్ లైట్ నుంచి తర్వాత ఇది మనకు కాపర్ ఐటమ్తో వచ్చింది. తర్వాత అల్యూమినియం బేస్డ్ గా వచ్చినాయి. ఇట్లా డిఫరెంట్ గా. తర్వాత దీని తర్వాత వచ్చినటువంటి మోడల్ ఇట్లా అన్ని కూడా దీంట్లో ఉపయోగించేటువంటి సెల్స్. ఫస్ట్ లో మనకు బ్యాటరీ అనేది ఈ మోడల్లో ఉంది. తర్వాత రేకు వచ్చింది. ఇట్లా సెల్స్ కూడా సార్, సెల్ లోపల ఏమేమి ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి గ్రాఫైట్ రాడ్స్ ఏంటి, లేదంటే పౌడర్ ఏంటి అనేది తెలిపేదాని కోసం. చిన్నప్పుడు మనందరం కూడా అనుభవం ఉంటుంది. ఇది మన ఫాదర్ వాళ్ళు ఈ విధంగా సైకిల్లో పోతా ఉంటే
సాయంత్రం వేళలో ఈ డైనమో వేసేవాడు. ఈ డైనమో అనేది అసలు ఎలా పనిచేస్తుంది, ఇది చక్రాన్ని పక్కన ఉండేది. అంటే మనము చూసాం, ఇది చూసాం. ఇప్పుడు ఈ తరం వాళ్ళు చూడలేదు. దీన్ని మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆ టైర్ కి పెట్టినప్పుడు ఆ టైర్ తిరుగుతున్నప్పుడు తిరిగి విద్యుత్ యాంత్రిక శక్తి కాస్త విద్యుత్ శక్తిగా మారింది. అంటే డైనమో ప్రిన్సిపల్ అనమాట. సో అట్లా ఈ డైనమో అనేది కూడా మనం సేకరించి విద్యార్థులకు చూపించాం. ఏ విధంగా డైనమో సైకిల్ డైనమో అనేది ఏ విధంగా ఉంది అనేది. నిజంగా ఇది ఇప్పుడు అక్కడక్కడ ఉండేవి అనుకుంటా, చాలా రేర్ సార్, చాలా రేర్. అదే విధంగా మనకు లాక్ సిస్టమ్ వచ్చేసింది సార్. ఈ రోజంతా డిజి లాకర్స్ వచ్చేసినాయి. దానికి ముందు ఈ లాకర్స్ అనేటివి 8 లీవర్ లాక్స్, 6 లీవర్ లాక్స్, 4 లీవర్ లాక్స్, ఇట్లా డిఫరెంట్ అనమాట. అంటే రోజు ఒక్కొక్క జనరేషన్ వచ్చే తగ్గుతూ వచ్చేసి డిజిటల్ స్టేజ్ వచ్చేసింది. ఈ రోజు మన ఫోన్ లోనే మనం ఎక్కడో చేరి మన ఇంట్లో ఉండేటువంటి లాక్ ని ఓపెన్ చేయటం, ఆన్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా లాకింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అనేది కూడా మనం చెప్పాము. ఇది వి మాస్టర్ సార్, 1901 నాటి వి మాస్టర్. ఇది అంటే ఇది ఒక ఇమేజ్ ని 2 ఇమేజ్ గా చూపిస్తుంది అనమాట. ఇది మనకు కంపాస్ సార్, దిక్సూచి అంటాం కదా. ఇది దగ్గరగా 50 సంవత్సరాల క్రితం నాటి దిక్సూచి. ఈ రోజు కూడా మీరు గమనించండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కరెక్ట్ గా చూపిస్తాయి, వర్కింగ్ కండిషన్ లో. సో ఇలాంటివి అన్ని కూడా మనం సేకరించాం. తర్వాత మనకు ఇప్పుడు పిల్లలకి తెలియంది పాలి, ఈ పెన్లు. అప్పుడు ఏ విధంగా ఇంకు పాటు తీసుకొని ఆ ఇంకు పాటలో ముంచి రాసేవాళ్ళు. అందులో ముంచి రాసేది. ముక్కగొడ్డు ఇప్పుడు షార్ప్ ఇట్లా ముంచడము, ఇట్లా రాయడం. ఓకే, రైట్. ఇది వచ్చి ఫ్లాస్క్, ధర్మాస్ ఫ్లాస్క్. చరిత్ర ఏంటి సార్? ఇది ఈగల్ వాళ్ళు ఆ రోజు ఈగల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఫ్లాస్క్ అడ్వర్టైజ్మెంట్ కోసం మంచి సినీ హీరోలు ఉండేటువంటి అమితాబ్ బచ్చన్, సిల్సిలా సినిమా అప్పట్లో హిట్ బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టి. 78 సార్, ఇది 78 వచ్చింది. దాన్ని 50 ఏళ్ళు పైన నాటి ఫ్లాస్క్. ఇది ఈ రోజు కూడా అది వర్కింగ్ కండిషన్ లో ఉంది. చూసారా, ఇది ఫ్లాస్క్ ఓల్డ్ 50 సంవత్సరాల కిందట అప్పట్లో ఈ ఈగల్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది. అప్పట్లో సినిమా వచ్చినప్పుడు ఆ బ్రాండ్తో తయారు చేసి అమితాబ్ బచ్చన్, అదేవిధంగా హీరోయిన్స్, అంటే మనకు తెలీదు హీరోయిన్స్ తయారు చేసిన ఇది అద్భుతం. అది పెట్రోమాస్ లైట్ కదా. చూడండి సార్, అప్పుడు అంబాసిడర్ కారు ఇప్పుడు ఎక్కడో కనపడుతున్నాయి మనకు, వాళ్ళు మోడల్ చేశారు. తర్వాత డిఫరెంట్ అన్ని కూడా సార్ టిన్ కార్స్ అనమాట. చిన్న పిల్లలకి టాయ్స్ ఇవి. అంటే ఈ రోజు ప్లాస్టిక్ వచ్చింది, ప్లాస్టిక్ వల్ల మనకు అనర్థాలు పిల్లలు అనుకునేటువంటి క్రమంలో ఆ రోజుల్లో వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా టిన్ బేస్డ్ ఐటమ్స్ సార్. ఎందుకు పెట్టామనంటే ఈ టిన్ ఐటమ్ లో మనకు ప్రోడక్ట్ అనేది స్పాయిల్ అయ్యేది కాదు అప్పట్లో. దీని తర్వాత మనం గ్లాస్ ప్లాస్టిక్ వాడాం కానీ ఫస్ట్ టిన్ బేస్డ్ గా వాడేవాళ్ళు. ఇవన్నీ టెర్రాకోట ఐటమ్స్. ఇవి ప్రొజెక్టర్ ఇవి చూద్దాం సార్ ఒకసారి. ఇవి టెర్రాకోట ఐటమ్స్ సార్. టెర్రాకోట మట్టితో తయారు చేసేటువంటి ఆదివాసీ కుటుంబానికి చెందినటువంటి బొమ్మలు ఇవి. చూడండి, అప్పట్లో ఓకే టెర్రాకోట మట్టి, ఎర్రమడి అంటాం కదా. అవును, ఆ టెర్రాకోట మట్టితో తయారు చేసినటువంటి ఆ బొమ్మలు అవన్నీ కూడా చూడండి ఏ విధంగా ఆ నైపుణ్యం అనేది వాళ్ళు గమనించాలి మనం. చాలా ఇదిగా ఉంది. అదేవిధంగా మనకు ఈ లాంతర్లు, అవును, ఈ పెట్రోమాస్ లైట్ల కంటే ముందు అద్భుతం. రాజుల కాలం కిరోసిన్ దీపాలు అంటారు. ఇది బుడాపెస్ట్ సార్. ఇది డిఫరెంట్ అనమాట. ఆ గ్లాసు సైజుని బట్టి మనం మార్చుకుంటా ఉండొచ్చు. ఈ విధంగా మన బుడాపెస్ట్ అంటాం దీన్ని. ఇది కూడా ఓల్డ్ వన్ 60-70 సంవత్సరాలు ఉంటాయి సార్. చాలా అద్భుతం. అదేవిధంగా ఇది కూడా సార్ మనం అలారం టైం పీసులు చూస్తాం కదా. చూడండి, ఈరోజు మనం ఫోన్లో అలారం పెట్టుకుంటున్నాం. అటువంటిది ఈరోజు దగ్గరగా ఇది 1950
నాటి అలారం టైం పీస్ ఇది. అందువల్ల దీన్ని ప్రిజర్వ్ చేసిన కూడా టేకుతో తయారు చేసినటువంటి మాత్రం పెట్టేవాళ్ళు. అంటే దానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు. ఒక ఇంట్లో అలారం ఉందంటే వాళ్ళు గొప్పవాళ్ళు. దానికోసం అని అవన్నీ కూడా మనం సేకరించాం సార్. తర్వాత టైమర్స్ పెట్టాం. తర్వాత ఒకసారి ఇవి చూద్దాం సార్, తాళపత్ర గ్రంథాలు. తాళపత్రం, ఓకే. ఇది మలయాళము మరియు తమిళ్ 2 భాషల్లో రాసినటువంటిది. ఇది బహుశా కడపలో ఒక లైబ్రరీ ఉంది, సిపి బ్రౌన్, అందులో ఉన్నాయి ఇలాంటివి. చెప్పండి సార్, దీన్ని అప్పట్లో మీరు సేకరించడానికా? ఇంత ఒక స్టోరీ అనమాట. తమిళ్లో ఉంది. ఓకే, తమిళ్లో. ఈ పత్రాలు కూడా ఎంత స్ట్రాంగ్ ఉండేది. శ్రీతాళం అని చెట్టు నుంచి తయారు చేస్తారు సార్. మనం తాటాక్ అనుకుంటాం కానీ శ్రీతాళం చెట్టు ఇది. అది ఎక్కడ రేర్ గా కేరళలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ తాటాక్ కాదు ఇది. ఇప్పుడు లెటర్స్ చూడండి ఎంత అందంగా, ఎట్లా ఎంత చక్కగా మన పేపర్ మీద గంటంతో రాసేవాడు. గంటం ఇది. అది వచ్చేసి ఆకుని నీట్ గా కోసుకునే దానికోసం చూడండి, మల్టీపర్పస్ గా. అంటే రాసేదాని కోసం ఇది, ప్లస్ 2 in 1. ఓకే, గంటం కూడా సేకరించడం జరిగింది. ఓకే. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సార్. ఓకే, ఓకే. శృతి బాక్స్ అంటాం సార్. అంటే పెట్టుకుని శృతి బాక్స్ అంటాము. దీంట్లో మనకు చూడండి నెంబరింగ్ 6, 5 and 1/2. మ్యూజిక్ డైరెక్టర్ చెప్తున్నారు కదా, 6, 5 and 1/2 అవి రాసేసి ఉండేవాళ్ళు. ఇది కూడా మంచి కంపెనీ సార్. చెన్నైలో ఉంటే నాకు వేరే సార్ ఇచ్చాడు ఇది. ఆయన గుర్తుగా ఈ శృతి బాక్స్ అనేది పిల్లలకి. ఇది సైంటిఫిక్ గా అయితే ఒక వాయువాయిద్యం. మన డప్పు వాయిద్యాలు, తీగ వాయిద్యాలలో ఇది వచ్చేసి ఒక వాయువాయిద్యం అనమాట, శృతి బాక్స్. ఓకే, ఓకే, రైట్. చిన్నప్పుడు అందరం చూస్తుంటాం సార్. ఈ రోజు టీచర్ కాబట్టి పిల్లలు అంత ముందు బ్యాగులు లేని రోజుల్లో ఈ అల్యూమినియం పెట్టిలో ఈ పుస్తకాలు పుస్తకాలని ఏ విధంగా చూడండి. ఇప్పుడంతా బ్యాగులు వచ్చేసినాయి. ఓకే, సరే. ఈ చూద్దాం సార్. ఇవి ఇదేం సార్? ఇది వచ్చేసి మనకు ఫర్నేస్ సార్. ఇది కొలిమి మోడల్ సార్. ఇది చూడండి, బుల్వర్ అంటారా దీన్ని? ఓకే, అక్కడక్కడ కనిపిస్తుంటాయి. బహుశా ఇప్పుడున్న పిల్లలు తెలియదు, పేరు కూడా తెలియదు. అవును, గాలి వస్తా ఉంటుంది. ఇక్కడ ఈ బొగ్గులు వేసి. అవును, ఇప్పుడు పిల్లల్ని అడిగితే ఏంటిది పేరు చెప్పంటే చెప్పలేని పరిస్థితి. సో వాటిని మనం పరిచయం చేద్దాం పిల్లలకి కనీసం. అవును, అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా గడియారాలు సార్. గడియారం ఇది ఒక 2 కీలు. 2 కీలు ఇస్తే ఒక వారం రోజుల పాటు కరెక్ట్ గా చూపిస్తుంది. తర్వాత వచ్చింది సైంటిఫిక్ క్లాక్స్. ఓకే. తర్వాత అటు సైడ్ అయితే మనం సోలార్ ఉన్నాయి సార్. సోలార్ ఉన్నాయి. తర్వాత శాండ్ ఉంది, శాండ్ టైమర్స్ ఉన్నాయి. ఇది 2 minutes. 2 minutes ఇది. 2 minutes. ఓకే. ఇవి గంటలు కూడా ఉంటాయి సార్ మామూలుగా? 1 hour 2 hours పెట్టుకోవచ్చు సార్ మనం. నేను దీన్ని బేస్ చేసుకుని నేను ఓన్ గా ఒకటి తయారు చేశాను సార్. చూపిద్దాం పిల్లలకి. ఇది వేస్ట్ ప్రొడక్ట్స్ తో తయారు చేసింది నేను. ఓకే, అంటే దీన్ని చూసి నేను తయారు చేశాను. ఇది టైం ఎంత సార్? ఇది కూడా 2 minutes సార్. 2 minutes. ఓకే. అంటే ఇది ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్,
వాడి పారేసిన సీడీలు, సీడీలు. అంతే, ఇంకేం లేదు. శాండ్ ఇది. ఓకే ఓకే. రంగు ఏదైనా కలిపారు అంతే. ఓకే రైట్. ఓకే. అంటే 2 నిమిషాల్లో మొత్తం పడిపోతుంది. ఓకే. అప్పట్లో టైం లేని రోజుల్లో ఇవి ఉండేది. ఇది కూడా పెట్టండి సార్. ఓకే. తర్వాత ఇది ఇల్యూజన్ సార్, అంటే మీకు దూరం నుంచి చూస్తే ఏదో వాటర్ పడినట్టు గాల్లో. అవును. ఇది కూడా వాడి పడేసిన ట్యాప్, ఐస్ క్రీమ్ డబ్బా, పెన్ను. అవును. అంటే పిల్లలకి ఒక ఎంజాయ్మెంట్ కోసం ఇల్యూషన్స్. అవును. అప్పట్లో ఈ టీవీ, అప్పట్లో టీవీ సార్ ఇది. ఇది చూడండి, వాడి పడేసిన థర్మామీటర్ తో ఫ్లైట్. ఇవి పాత, ఇది కూడా ఒక 50 సంవత్సరాలు ఈజీగా ఉంటుంది సార్. 50 సంవత్సరాల పైన. 1980లో వచ్చినటువంటి డోర్ టీవీ. ఫోల్డబుల్. అది స్టెకప్ అయ్యి. ఓకే సార్, మీ వెనకాల ఉంటే బాక్స్ ఏంటిది? ఇది సార్, ఇది హార్మోనియం సార్, జర్మన్ రీడ్ సార్. జర్మన్ రీడ్ హార్మోనియం, స్టిల్ వర్కింగ్. ఇది కూడా ఇది జాయిస్ కంపెనీ వాళ్ళు సార్, జర్మన్ రీడ్ ఇది. దీంట్లో కూడా మనము ఇది కూడా వాయు వాయిద్యం, అంటే గాలి ద్వారా ఇది వాయిస్తా. ఇది ఈ బాక్స్ వచ్చేసి మనకు దీని రంగులు పెట్టనేవాడు సార్, ఇప్పుడు కూడా అలానే పిలుస్తున్నారు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి కూతురుతో పాటు వరకట్నాలు కట్నం పెట్టేవాడు. ఓకే. దీంట్లో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అలంకరణ సామాగ్రికి సంబంధించినటువంటి మిర్రర్స్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత ఆ అమ్మాయి అలంకరణ సామాగ్రికి సంబంధించినటువంటి బొట్టు బిళ్ళలు కానీ ఇట్లాంటివన్నీ, వీటన్నిటి కూడా గాజులు ఏదైనా పెట్టుకోవాలంటే ఈ ఆర్లో. అదేవిధంగా శారీస్ వరకు. ఓకే. అదేవిధంగా ఇది గోల్డ్ సీక్రెట్ లాకర్ అనమాట. ఓకే. చూడండి, గోల్డ్ పెట్టుకో, గోల్డ్ సీక్రెట్. అంటే ఈ రోజు మనం ఇది గోల్డ్ అనమాట, గోల్డ్ పెట్టుకునే దానికోసం దీన్ని మనం చేసాం. ఇది కూడా ఒక సైంటిఫిక్ సార్. ఇక్కడ చూడండి, ఒక లాకింగ్ సిస్టమ్ ఉంది. ఈ లాక్ వేసేసిన తర్వాత ఇది అమ్మాయి దగ్గర ఉంటుంది కీ. ఎవరన్నా లాక్ ఓపెన్ చేస్తే బజర్ అవుతుంది. టెక్నాలజీ ఉంది ఇంట్లో. అది వేరే వాళ్ళు తాళం పెట్టుకుని తిప్పారంటే వెంటనే బజర్ ఉంది, అంటే శబ్దం అలారం అవుతుంది లాగా. అంటే ఇంత కూడా సార్ బ్రాస్ ఐటమ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఎవరైనా చేస్తే అలారం అవుతుంది. బాగా అద్భుతం ఉంది. ఆ టేక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అవును. ఇది గ్రామ్ఫోన్ రికార్డ్. ఇది గ్రామ్ఫోన్ రికార్డ్ సార్. ఇది గ్రామ్ఫోన్ రికార్డ్, ఇది గ్రామ్ఫోన్. ఇప్పుడు పిల్లలకి అసలు ఇది తెలియట్లా. అవును. ఇది కానీ విసిడీలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ గ్రామ్ఫోన్ రికార్డు ఒక కుక్, దీనికి కూడా చాలా స్టోరీ ఉంది. అప్పుడు మామూలుగా తిప్పేది అదే ఉంది. ఓకే. ఓకే. ఇది వాల్యూమ్ రేడియో సార్. ఇది జిఎస్సి కంపెనీ వాళ్ళది. 1920 జిఎస్సి కంపెనీ, జనరల్ ఎలక్ట్రానిక్ కంపెనీ, లండన్ వాళ్ళది. లండన్. ఓకే. ఇది వెరీ ఓల్డ్ ఉంది సార్. ఇది పిల్లలకి అంటే ఒక ఇనుప వస్తువు అనేది తుప్పు పట్టకుండా ఇన్నేళ్ల పాటు ఎలా ఉంటుంది దానికోసం. స్టిల్ ఇప్పుడు కూడా తుప్పు పట్టలేదు సార్. అంటే ఏ మెటల్ తో తయారు చేస్తుంటారు ఇది అనే దానికోసం. అంటే అలా ఇది. ఓకే. కత్తి. అదేవిధంగా ఇది మర్ఫీ కంపెనీ వాళ్ళు సార్. ఇది ఆ రేడియో మర్ఫీ కంపెనీ. అప్పట్లో వార్తలు ముందు వినేవాళ్ళు. ఇగో సార్, అతి పురాతనమైనటువంటి సైంటిఫిక్ వస్తువులన్నీ దీంట్లో వదిలిపరిచాం. అంటే రేరుగా ఉండేటివన్నీ కూడా టైప్ మిషన్స్ కానీ, అంటే దీనికి మెయింటెనెన్స్ కూడా మనకు చాలా
ఖర్చు అవుతుంది సార్. అవును. అంటే ఎవ్రీ సండే పిల్లలు వచ్చిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉండాలి. అవునవును పడుతుంది. టైప్ మిషన్ ఓల్డ్ వన్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు అంతా కంప్యూటర్ నేర్చుకున్నారు, టైపింగ్ అనేది మర్చిపోయినారు కాబట్టి. అప్పట్లో మేమంతా 10th అయిన తర్వాత ఎండాకాలంలో టైప్ నేర్చుకోవడానికి పోయేది. జెరాక్స్ లేవు దీంట్లోనే. అవును, ఇప్పుడు కూడా ప్రజెంట్ కోర్టుల్లో ఇదే పని చేస్తూ ఉంటారు. ఇది సార్ వెరీ ఓల్డ్ వన్. ఇప్పట్లో సింగర్స్ వాడేవాళ్ళు. ఓకే ఓకే. ఇలా చాలా వస్తువులు పెట్టున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాము సుధాకర్ గారి తల్లి అత్తివరం వెంకమ్మ, ఆయన పేరు మీదే మొత్తం ఇక్కడ ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ అని పెట్టి మొత్తం కెమెరా కూడా ఇప్పుడు సెల్ ఫోన్లలోనే కెమెరా తీస్తాను, సెల్ ఫోన్లోనే టైం చూస్తున్నాం, సెల్ ఫోన్లోనే క్యాలెండర్ అన్నీ ఇప్పుడు సెల్ ఫోన్లోనే ఇదైపోతుంది. ఇవన్నీ కూడా 47 నుంచి ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ సార్. టెక్స్ట్ బుక్స్ ప్రదీప్ ఒక్కసారి చూడు. ఇది 1947 నుంచి అన్ని టెక్స్ట్ బుక్లు, సోషల్, సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ మొత్తం. ఒకటో ఫారం, రెండో ఫారం, మూడో ఫారం, ఆ ఫారం పుస్తకం ఎస్ఎస్ఎల్సి ఉండింది, ఎస్ఎస్ఎల్సి సంబంధించినటువంటి పుస్తకాలు. ఓకే ఓకే. ఇదిగోండి సార్ ఓల్డ్ వన్. ఓకే, మీరు చదువుకున్నటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవును, 6వ తరగతి చిన్న సైజు పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా. అవును, అంటే మామూలుగా రచయితలు రాసుకుంటే వాళ్ళ ఇంట్లో ఆ పుస్తకాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రచురణలకు సంబంధించినవి ఎవరు కూడా భద్రపరచరు. కాబట్టి మనం ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా సేకరిద్దాము అనేటువంటి ఉద్దేశంతోనే 9వ తరగతి జీవశాస్త్రం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా అన్ని ఉన్నాయి సార్. ప్రతి ఇది కూడా తెలుగు వాచకం, అన్ని వాచకాలు. ఇప్పుడు తెలుగు పుస్తకంతో పాటు తెలుగు వాచకం అనేది రెండో పుస్తకం ఉండేది. అదే సార్, నాన్ తెలుగు ఉపవాచకం అన్ని ఉపవాచకాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చదివినటువంటి తెలుగు ఉపవాచకం. అవును. ఇదిగోండి విశ్వకవి అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చేశారు. అవును. టంగుటూరు ప్రకాశం మంత్రుల గురించి చేశారు. టంగుటూరు ప్రకాశం, అవును, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం మంత్రులు. తర్వాత ఇందిరా ప్రియదర్శిని, ఇందిరాగాంధీ. అంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు తెలపాలనేటువంటి ఉద్దేశంతోనే. చాలా అద్భుతం. ప్రకాశం పంతులు, ఆంధ్రకేశ్ ప్రకాశం పంతులు. ఇంగ్లాండు, జర్మనీ అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఇథియోపియా ఉన్నాయి, తర్వాత గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, శ్రీలంక, పాకిస్తాన్, అన్ని దేశాలకు సంబంధించినటువంటి నోట్ ఆల్బమ్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టాంప్స్ ఉన్నాయి. స్టాంప్స్ కలెక్షన్ అంటే ఒక్కొక్కరికి పిల్లలకి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్టు మనం అన్ని కూడా కలెక్ట్ చేసి పెడుతున్నాం సార్. రెండోది ఇది సార్ హెర్బేరియం. ఐడియా ఉంది కదా సార్, మనకు వివిధ రకాలైనటువంటి ఆకులు, దీన్ని హెర్బేరియం అంటాం. ఆ హెర్బేరియం చూడండి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి చెట్ల నుంచి సేకరించినటువంటి ఆకులతో చేసినటువంటిది ఇది. ఓకే, ఆకులు ఎండబెట్టి అంటే దాన్ని ప్రెస్సింగ్ అంటాం సార్, హెర్బేరియం అంటాం. అదే మనం చిన్నప్పుడు కూడా ఆకులు పెట్టి. అవును అవును అవునవును. ఇట్లా మామూలుగా మందారపాకు పుస్తకంలో పెట్టేది, అది అట్నే ఎండిపోయేది. అవును, పూలు అతికి చేసేది. డిఫరెంట్ కంట్రీస్. ఓకే, చూడండి సార్, ఇప్పటికి కూడా పిల్లలకి అసలు ఇది మనం చూపించగలుగుతాం. ఒక సైంటిఫిక్ నేమ్స్ కూడా రాసేసాం. అవును, రాగి వేప. అదేవిధంగా పెన్స్ చూపిస్తాను సార్. లాస్ట్ వన్. రూపాయి పెన్ను కాడి నుంచి 2000 రూపాయల పెన్నులు వరకు ఉన్నాయి సార్.
చెక్క పెన్ల కాడి నుంచి హీరో పెన్ల కాడి నుంచి, అప్పట్లో హీరో పెన్ అంటే మనకు ప్యాషన్, అలాంటి పెన్నులన్నీ కూడా అన్నీ సేకరించినాం. అవును, ఇదిగోండి చెక్క పెన్ను. ఇప్పట్లో చెక్క పెన్ అంటే ఓకే, అవును, ఇది రీనాల్డ్. అవును, రీనాల్డ్ అప్పట్లో మనం రాసిన ఎగ్జామ్ రాసిన మనం రాసినట్టు 10th క్లాసు. ఇట్లా డిఫరెంట్ సార్. ఇదిగోండి ఇది హీరో పెన్ అంటే తగిలించుకుంటేనే హీరో లాగా ఉండేవాడు. ఆ విధంగా అన్ని రకాలైనటువంటి పెన్నులు, వాటి మెకానిజం. అవును, ఇప్పుడు ఇది రావడం లేదు సార్. చూడండి, అందుకోసమే ఒక జ్ఞాపకంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు వచ్చినటువంటి ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఏదో ఒక ఇచ్చినప్పుడు గుర్తుగా పెట్టు. ఓకే, ఇది పరిస్థితి. తల్లి జ్ఞాపకార్థంగా ఇతను తన ఇంట్లోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపటి పౌరుల కోసము వాళ్ళ కిడ్స్ ఇక్కడికి వచ్చి ప్రతి ఆదివారం చాలామంది 10ల సంఖ్యలోనే పిల్లలు వస్తారు. అతను వృత్తిరీత్యా సైన్స్ టీచరు. అయితే ఆదివారం సెలవు కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడికి ఈ ఒక మ్యూజియం అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన పిల్లల్ని మొత్తము ఆయన క్షుణ్ణంగా చూపించి, అంటే 100 ఏళ్ల క్రితం వస్తువులు ఎలా ఉన్నాయి, టీవీ ఎలా ఉంది, వాచ్ ఎలా ఉంది, ఫోన్లు ఎలా ఉంది, అన్నీ క్లుప్తంగా పిల్లలకి చూపించి మరింత చైతన్యపరుస్తున్న సుధాకర్కి మనము అభినందించవచ్చు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.